మాది పునగాల గ్రామం. మాది పోయిన నెల 25వ తారీఖుకి మా ఎడ్లు చనిపోయినాయి కరెంటు బట్టి. ఈ 2 చనిపోయినాయి. మా అన్నది ఒకటి దున్నుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మా అన్న నేగల పడతాడు. మా ఎద్దుని కట్టి దున్నుకోవడానికి సికాకు అవుతుంది. నేను కూడా నేగల పడతాను. నాకు చేయలేని పొక్కులు వస్తున్నాయి. దున్నుకోవడానికి ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ వారు ఎంతో కొంత మాకు సాయం చేయాలని నేను కోరుకుంటాను. నాకు 5 ఎకరాలు ఉన్నది. వారు ఏమైనా మాకు సాయం చేస్తారా? డబ్బులు ఇచ్చినా పర్వాలేదు, లేక ఎడ్లు కొనిచ్చినా పర్వాలేదు. నాకు ఏదైనా ఒక సాయం చేయాలి. ఇప్పుడు ఒకవేళ మీరు ప్రభుత్వం ఆదుకోకపోతే ఎట్లా మీ పరిస్థితి? వ్యవసాయం కుంటుపడిపోతుందా చేయటం? వ్యవసాయం చేయలేకపోతాను. మేము ఎప్పుడు ఎద్దుతోనే దున్నుకుంటాం. సార్ ఎద్దు లేదు, దున్నుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాక్టర్ పెట్టి దున్నుకుందాం అంటే డబ్బులు లేవు. మా ఎడ్లు కరెంట్ షాక్తో చనిపోయినాయి. మాకు దున్నుకోవడానికి ఎడ్లు లేవు. మా బావ మా ఆయన రోజు దున్నుతున్నారు. చేతులకు పొక్కులు వస్తున్నాయి. మాకు ప్రభుత్వం ఎడ్లైనా మనీ అయినా ఇస్తారేమోనని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. గంగారం మండలం మహబాద్ జిల్లా. మా ఎడ్లు కరెంటు షాక్ పట్టి చనిపోయినాయి పోయిన నెల 25వ తారీఖు. మేము దున్నుకోవాలంటే మాకు ఎద్దు లేవు. మీ ఇద్దరం అన్నదమ్ములకు ఒకరం సహకరించుకుంటా పని చేసుకుంటాను. ట్రాక్టర్ పెడదామంటే మాకు డబ్బులు లేవు. గవర్నమెంట్ ఆర్థిక సాయం చేయాలని కోరుచున్నాం. రెండెడ్లు, ఒక దూడ, ఒక మేక 2 లక్షల విలువ ఉంటాయి. కరెంటు వల్ల నిర్లక్ష్యం వల్లనే అది గాలి దుమారం వచ్చి చాలా రోజులైంది. వచ్చిన అది తీగలు తగిలినా కానీ పట్టించుకోలేదు. అందుకు ఈ మేతకు పోయినప్పుడు అవి కరెంట్ తీగ బట్టి చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఎంత ఉంది మీకు వ్యవసాయం? మాకు 10 ఎకరాలు ఉన్నది. దున్నుకోవాలంటే ఇప్పుడు ఎద్దు లేదు కాబట్టి ట్రాక్టర్ కూడా పెట్టాలంటే డబ్బులు లేవు. ఈసారి రేట్లు బాగున్నాయి. విత్తనాలు కొనాలంటే నేను మా తమ్ముడు కలిసి ఒకరికొకరం సహాయపడుకుంటా దున్నుతాను. మా ప్రభుత్వం నుండి మాకు ఎంతో కొంత డబ్బులైనా ఎడ్లైనా కొనిచ్చినా అంతే చాలు.